ఈశ్వరుడు కాబట్టి ఆయన మాత్రం గ్రహించగలిగాడు. అంటే చూడండి, ఈ సోమనందేశ్వరికి కాశీ రాగానే ఇది ఆనందవనము. ఈ ఆనందవనంలో అమృత తరంగములు తిరుగుతూ ఉన్నాయి. ఈ తరంగముల నుండి వచ్చే ధ్వని ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఆనందంలో ఈయన ఎందుకు కాశీ వచ్చాడో మర్చిపోయి ఈయన కూడా ఏం చేశాడంటే కాశీ యందు ఒక లింగమును ప్రతిష్ఠించి ఆ లింగము కోసము ఈశ్వరి కోసము, అంటే కాశీ వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనమంటే ముందు కాశీ రాగానే ఎక్కడ మంచి రూమ్ ఎక్కడ దొరుకుతుందా, మంచి భోజనం ఎక్కడ పెడతారా, నీళ్ళ వసతి బాగుందా, ఏసీ ఉందా, ఇవి వెతుకుతాం. కానీ దేవతలకు ఇవన్నీ అవసరం లేదు కదా. వాళ్ళు రాగానే కాశీ యొక్క మహిమను తెలుసుకుంటారు. ఎక్కడో ఒక దగ్గర ఈ యొక్క కాశీ క్షేత్రానికి అధిపతి కాశీ విశ్వనాథుడు కాబట్టి మనం విశ్వనాథుడి గుడికో వెళ్ళి అక్కడ లింగాన్ని ప్రతిష్టపడలేదు. ఈ కాశీ క్షేత్రంలో 88 కిలోమీటర్లు ఎక్కడో ఒక లింగాన్ని పెట్టుకుందాం, మన విశ్వనాథుడికి నిత్యము అభిషేకము నామ జపం చేస్తూ ఉందాం అనుకుంటారు. వాళ్ళ భక్తికి శ్రద్ధకి ఈశ్వరుడు ఏదో ఒకరోజు ఆ లింగములో నుంచి ప్రత్యక్షం ఇక జరుగుతుంది. అంటే ఈయన కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగానికి నిన్న మనం చెప్పుకున్న వాజిపాయ సేవ అని, అంటే 16 రకముల ధ్వనులు, ఆ ధ్వనులు ఈయన ఒక రాగయుక్తముగా, అంటే మనకి నవవిధ భక్తులు ఉన్నాయి. ఈ నవవిధ భక్తులలో రాగము ఒకటి. ఎప్పుడు మీరాబాయి ఉందనుకోండి, మీరాబాయి పూజ ఎప్పుడు చేయదు, అర్చన చేయదు, ఆమె ఎప్పుడు కృష్ణుడి మీద ఏదో ఒక పాట పాడుతూ ఉంటుంది. మనకి అన్నమాచార్యులు ఉన్నారు. అన్నమాచార్యులు ఆయన ఏదో పాటలు పాడుతుంటే, ఈయన పాటలు పాడుతుంటే అక్కడ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఆనందపడేవాళ్ళు అన్నమాట. అలాగా ఈయన ఈ సోమనంది రాగముతో ఈశ్వరుని లింగానికి అభిషేకం పెట్టాడు. ఆనందవనములో సోమనందేశ్వరి స్థాపించిన లింగమును దర్శించిన వారికి సోమలోక పరమానందము కలుగుతుంది. సోమలోక పరమానందం అంటే ఎప్పుడు మనం అంటుంటాడు, వాడికి ఏ దిగులు లేదు, ఎప్పుడు ఒక చిన్మయ ఆనందంలో ఉంటాడు. మనం అంటే ఎప్పుడు వాడి పెదవుల మీద చిరునవ్వు ఉంటుంది. ఎంత పెద్ద కష్టమైనా రాని, కష్టం లేకపోయినా సరే. ఇది అనమాట కాశీ వారణాసి క్షేత్రమందు. మళ్ళీ ఇంకొక గణం వచ్చాడు, నందికేశ్వరుడు గణము. ఈ నందికేశ్వరుడి గణం వచ్చాడు. ఆయన ఈ కాశీ క్షేత్రానికి వచ్చి అసలు మృత్యువునే లేకుండా చేసుకున్నాడు అనమాట. ఆయన కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగము ద్వారా ఈశ్వరుడు చేస్తున్నాడు. ఎవరైతే ఆ నందికేశ్వర లింగముని దర్శిస్తారో వాళ్ళకట మృత్యువు ఒక క్షణకాలంలో తప్పిపోతున్నారు. అంటే మనకి మృత్యు భయం అనేది ఉంటుంది. మనం అంతా ఉన్నప్పటికీ ఏమో రేపు నేను ఎలా పోతాను అని ఒక లోపల ఒక సంశయం ఉంటుంది. అలాగే ఈ మహాశ్మశానమునందు ఉన్న కాళేశ్వరుని దర్శనం వలన కాలపాసములు బంధనుండ. మళ్ళా కాళేశ్వరుడు అనేటువంటి ఒక గణమును పంపాడు. ఆ గణము కూడా కాశీ క్షేత్రానికి వచ్చాడు. వారు కూడా కాశీ మహిమ గురించి చెప్పారు. ఆయన కూడా కాశీలో బందీ అయిపోయాడు. అయితే ఆయన ఒక శివలింగాన్ని పెట్టాడు. ఆ శివలింగం ఎక్కడ ఉందంటే, మనం మృత్యుంజయ మందిరం దగ్గరికి వెళ్తే అక్కడ మహాకాళేశ్వర లింగం అని ఉంటుంది. మనం వృత్తకాళేశ్వర లింగం చూసాం కదా, దాని పక్కనే ఉంటుంది మహాకాళేశ్వర లింగం అని. ఆ కాళేశ్వర లింగాన్ని కానీ మనం చూసి అర్చించినట్లయితే మనకి కాలపాశములు ఉండవట. కాలపాశములు అంటే ఏంటంటే, కాలముతో మనం బందీ పడతాము. మనం రేపు ఉదయాన్నే 5 గంటలకు లేచి మంచిగా విశ్వనాథుడి స్పర్శకు వెళ్ళాలి అనుకున్నాం, కానీ 9 గంటల దాకా నిద్రలేదు. రాత్రికి మనం ఈరోజు ఉపవాసం ఉందాం అనుకుందాం, ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉపవాసం ఉందాం, ఏమీ వద్దాం, కానీ 6 గంటల తర్వాత నుంచి విపరీతమైన ఆకలి వేస్తుంది. పరీక్ష ఇదే కాలపాసాలు. కాలము కూడా మనల్ని పరీక్షిస్తుంది. అసలు కాలమే మనల్ని పరీక్షించేది. ఇది ఈ యొక్క మహాకాళేశ్వరుని దర్శనం వల్ల ఈ కాలపాసములు ఎప్పటికీ మన జోలికి రావట. వరుణ అసి నదుల మధ్య ఉన్న క్షేత్రంలో కుక్కుటేశ్వరి దర్శనము కానీ చేసినట్లయితే పునర్జన్మ ఉండదట. మీరు దుర్గాకుండ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ దుర్గాకుండ మొదట్లోనే ఉంటాడైన కుక్కుటేశ్వర మహాదేవుని. అంటే ఈ వరుణ అసి నదుల సంగమం వద్ద ఉన్నటువంటి ఈ కుక్కు అంటే మళ్ళీ ఒక గణమును పంపాడు. 1000 గణములు పంపాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని 1000 మహాగణాలను పంపాడు. ఆ కుక్కుటేశ్వర మహాదేవుని కానీ దర్శించినట్లయితే పునర్జన్మ ఉంటుంది.
అంటే మన కాశీ క్షేత్రానికి వచ్చాము అంటే మనకి విముక్తి, ముక్తి, మోక్షం. అంటే ఇంకా మరు జన్మ లేదు. మరు జన్మ లేదంటే ఇక్కడ చాలా చాలా గణములు, చాలా చాలా దేవతలు ఈ యొక్క పునర్జన్మ లేకుండా మనకి వరం ఇచ్చేలా పొంది ఉన్నారు. జ్ఞానపురి అయినటువంటి ఈ జ్ఞానపురిలో పింగళేశ్వర్ మహాదేవుని కానీ దర్శించినట్లయితే అంటే మళ్ళీ ఇంకొక గణము వచ్చాడు. ఆయన కూడా పింగళేశ్వరుడు ఈ కాశీక్షేత్రానికి వచ్చాడు. ఆయన ఈ కాశీక్షేత్రంలో జ్ఞానమును పొందాడు. చూడండి, ఒక్కొక్క గణము వస్తుంది, ఒక్కొక్క గణము ఒక్కొక్క దాన్ని పొందుతుంది. అంటే మనం చెప్పుకున్నాం, ఒక ఆవిడ వ్యాపారం చేసుకోవచ్చు ఇక్కడ బాగా అనుకుంటుంది, ఇంకొక మొగాతను వచ్చాడనుకో, నేను ఊరి దగ్గర నుంచి ఒక 20 మందిని తోలుకొని రావచ్చు, ఇక్కడ దర్శనం చేయించవచ్చు, ఒక్కొక్కరి దగ్గర 500 నేను పుచ్చుకున్నా నాకు 25 బాగా డబ్బులు వస్తాయి అని ఒక ఆయన అనుకుంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, ఇక్కడ నేను ఎక్కడో చీరల అంగట్లో కూర్చొని చీరలు అమ్ముకున్నా కమిషన్ వస్తుంది నాకు అనుకుంటాడు. ఇంకొక ఆయన అనుకుంటాడు 10 మందికి రూములు చూపిస్తే డబ్బులు వస్తాయి అనుకుంటాడు. కానీ ఎవరో నాలాంటి జ్ఞాని అనుకుంటాడు, ఇది జ్ఞానపురి, ఇక్కడ మేధావులు, జ్ఞానులు, ఋషులు, దేవతలు సైతం నడయాడిన భూమి ఇది. కాబట్టి ఇటువంటి నడయాడిన భూమి మీద ప్రాపంచిక సుఖములు, ప్రాపంచిక భోగములైనటువంటి ఇవన్నీ పక్కన పెట్టి, ఎందుకంటే అవి ఒక జన్మ కాదు, ఎన్నో జన్మలు ఎత్తుతాము మనం. ఆ జన్మల్లో ఈ జీవుడు తినడం కోసం ఏదో ఒక పని చేయాలి. ఒకే పోయింది మనం ఎన్ని రోజులు ఉంటామో తిండి మానేసి అయినా సరే ఈశ్వరి పాద పద్మాలను శరణాగతి పొందుతాం. అప్పుడు మనం అందరం అన్నపూర్ణాష్టకం చదివేటప్పుడు భిక్షాందేహి అంటారు. అక్కడ భిక్షాందేహి అంటే చాలామందికి తెలియదు ఏమిటంటే అన్నపూర్ణమ్మ అన్నం పెడుతుంది అని. కానీ అన్నపూర్ణమ్మ అన్నం కాదు పెట్టేది, అన్నపూర్ణమ్మ జ్ఞాన భిక్ష పెడుతుంది. అంటే ఏ జ్ఞానమును నువ్వు తింటావో ఇంకా తినడానికి నీ శరీరం ఉండకూడదు. అటువంటి జ్ఞానమును భిక్ష అడగాలి ఆవిడ. అంతేకాని మనము అన్నపూర్ణమ్మ అనగానే ఆ రోజు గరిటె పెట్టి అన్నం పెడుతుంది కాబట్టి అమ్మ మేము కాశీ వచ్చాం అన్నం పెట్టమ్మా భిక్షాందేయి అనడము ఇది పైకి కనబడుతున్నది. కానీ అసలు పైకే కాదు, ఇది లోపల అర్థం ఏమిటంటే అమ్మా ఎన్నో కోట్ల జన్మలెత్తాను ఈ శరీరంతో, ఈ శరీరానికి ఎన్నోసార్లు తిండి పెట్టాను, ఎన్నోసార్లు దీన్ని పోషించాను, నా వల్ల కావట్లేదు. అది ఎంత పోషించి ఎంత చేస్తున్నా మళ్ళీ ఒక 5 గంటలకు అది కుళ్ళిపోతుంది. అంతే కదా, మనం ఈరోజు బాగా తిన్నాక దిట్టంగా కనబడతాం, రేపనే రోజు తినలేదనుకో మళ్ళీ నీరసం వచ్చేస్తుంది. కానీ జ్ఞానము తిన్నామనుకో, నువ్వు ఏమీ తినకపోయినా నవమన్మధుడులాగా ఉంటుంది. అంతేకాదు ఋషులు చూడండి, గొప్ప తపశక్తి ఋషులు హిమాలయాలు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి మనలాగా ఏమీ దొరకవు, కానీ వాళ్ళు తపస్సే జ్ఞానము ఇది అన్నమాట. అంటే జ్ఞానపురి అయినా ఈ జ్ఞానపురిలో పింగళేశ్వరుని మహాదేవుడు గణము వచ్చాడు. ఆయన ఒక శివలింగాన్ని పెట్టాడు, ఆయన జ్ఞానాన్ని పొందాడట. ఈ కాశీ క్షేత్రంలో జ్ఞాన స్వరూపం ఇది. ఎందుకంటే జ్యోతిస్వరూపమైనటువంటి పంచక్రోశలో ఈ యొక్క శివలింగ రూపంలో జ్యోతి వెలుగుతుంది. జ్ఞానమే జ్యోతి అని ఆయన ఉన్నాడు. అయితే ఆయన దర్శనాన్ని కానీ మనం చేసినట్లయితే ఆయన వరం ఇచ్చాడు మనకి, సర్వరూప జ్ఞానమును పొంది మనము చిదానందమును పొందగలం. మన విశ్వనాథ గుడి దగ్గరే ఉంటాడు పింగళేశ్వర్. ఈయన కానీ మనం దర్శిస్తే అంటే మనకి అన్నింటి ఎందు ఆనందం కలుగుతుంది. అంటే ఇప్పుడు నేను కూడా ఇక్కడ వచ్చాను, ఎంతోమంది ఆశను చూపించే ప్రయత్నం చేశారు. ఒకరు ట్రస్ట్ పెట్టమంటారు, ఒకరు ఆశ్రమం పెట్టమంటారు, ఇంకొకరు ఏదో పెట్టమంటారు. నేను వాళ్ళందరికీ ఒక నమస్కారం చిరునవ్వుతో మనం పక్కకు వచ్చాను. ఎందుకంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండి వచ్చాను ఇక్కడికి, మళ్ళీ ఆ లంపాటకంలో ఎందుకు? ఎందుకంటే ఆ డబ్బే సంపాదంటే బయట ఎక్కడో సంపాదించుకోవచ్చు. బాగా జరిగింది. అంటే ఇప్పుడు ఈయన అనుగ్రహం మనకి కలిగి ఉందనుకో, అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. ఈ కాశీ మహానగరానికి వచ్చి, ఈ మహాశ్మశానానికి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకొని బతకడం ఎందుకు? వ్యాపారం చేయించుకోవాలంటే కొన్ని వేల కిలోమీటర్ల భూమండలం బయట ఉంది, అక్కడ చేయొచ్చు. ఇది మహాశ్మశానం, ఇది అంతిమ స్థానం, ఇది ఈ జీవుడికి చివరి స్థానం కావాలి. కాబట్టి ఇక్కడ చేయడం ఎందుకు? జ్ఞానం కావాలి నాకు. అమ్మా భిక్ష పెట్టు తల్లి, జ్ఞాన భిక్ష పెట్టి ఇక నేను అడుక్కునే పని లేకుండా కలిపే ఆయనలో. ఇది అన్నమాట.
ఈ మహాదేవుని గణములు ఇప్పుడు మళ్ళా ఏం చేశాడంటే ఇంకొక 5 గణములను పంపించాడనమాట. ఈ మహాదేవుని గణములో పంచగణములైనటువంటి కాశీవలన క్షేత్రానికి వెళ్ళి వీళ్ళు 5 దిక్కులలో 5 లింగాలు ప్రతిష్ఠించి కాశీ క్షేత్రంలోనే ఉండిపోయారు. ఎవరు 5 లింగములు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సోమనందీశ్వరుని లింగము, నందికేశ్వర లింగము, కాళేశ్వర లింగము, పింగళేశ్వర లింగము, కుక్కుటేశ్వర లింగము. వీళ్ళ 5 గణములు అంటే ఆయనకి సెక్యూరిటీ గార్డ్స్. మన నంది భృంగి ఎలాగో వీళ్ళు జ్ఞానము లేని పశుత్వము కలిగిన వాళ్ళు వీళ్ళు. ఈశ్వరికి గణములు అంటే వాళ్ళు గత జన్మలో పశు లక్షణాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అంటే మనం చూడండి ఇప్పుడు చాలా మొండివాడు అబ్బా వాడు వాళ్ళ మూర్ఖుడు అంటారు కదా, అలాంటి మూర్ఖులైనటువంటి వారు వీళ్ళు ఏదో ఒక చివరి క్షణంలో భగవంతుడి పాదాలు పడుతుంది. అప్పుడు ఈశ్వరుడు అవన్నీ తీసేసి వీళ్ళకు ఒక అధికారము. విశ్వనాథుడు పంపిన పంచగణముల ఆచూకీ తెలియనందున మళ్ళా ఈయన ఏం చేశారంటే ఇంకొక 4 గణములను పంపాడు. ఈ 4 గణములు ఎవరంటే మళ్ళా కందుకేశ్వర్ మహాదేవ్ ఒక ఆయన, మయూకేశ్వర్ మహాదేవ్ ఒక ఆయన, బాణేశ్వర్ మహాదేవు, గోకర్ణేశ్వర్ మహాదేవ్. ఈ 4 ఎవరు అంటే నాగస్వరూపం కలిగిన వాళ్ళు. ఈ 4 ఎవరంటే మనకి నాగదోషాలు సర్పదోషాలు ఉంటాం కదా, అలా ఈ 4 నాగుపాముకి సర్పములకు సంబంధించినటువంటి గణములు వీళ్ళు. అంటే శివుని ఆజ్ఞచే పంచగణములు మహాపరాక్రమమైన సంపన్నులు కాశీక్షేత్రానికి వెళ్ళారు. వారి యొక్క ఆచూకీ తెలియదు. అంతకుముందు వెళ్ళిన 64,000 మంది యోగిని మాత్రం ఎలా వెళ్ళారో అలాగే సూర్యనారాయణుడు, బ్రహ్మదేవుడు ఇప్పుడు ఈయన ముందు ఒక 2 పంపాడు, తర్వాత ఒక 5 పంపాడు. 7 గణములు ఎక్కడ పోయారో తెలియలేదు. అంటే వీళ్ళందరూ కాశీలో అదృశ్య రూపంలో అప్పటి నుండి ఇప్పటికీ ఉన్నారు. అందుకే వాళ్ళకి పెద్ద పెద్ద మందిరములు లేవు. ఈ పంచనాగుల గణములు ఈ బలముతో కాశీక్షేత్రంలో ప్రవేశించి వీరు కూడా ఎన్నో మాయా పన్నాగాలు చేశారట. మనకి చూడండి, రాత్రుల్లో పాము తాడు మనం భయపడుతూ ఉంటాం. ఒక తాడు ఉందనుకోండి చీకట్లో, మనం అది పాము అనుకుని భయపడతాం. ఒక్కొక్కసారి పాము ఉన్నప్పటికీ కూడా చీకట్లో మనుషులు వస్తున్నారని చూసి అది కదలకుండా అలాగే పడుతుంది. నేను చాలాసార్లు గమనించాను. నిజంగా చీకటిలో పాము ఏం చేస్తుందంటే అలా కదలకుండా పడుకుంటే కొంచెం ధైర్యం ఉన్నవాడు ఏం చేస్తాడంటే అది కదలలేదు కాబట్టి అది తాడు అని అనుకుంటాడు. వాడు లైట్ వేసినాను లేకపోతే ఏదో పొల తీసుకొని ఇట్టంటే అది పుసుక్కుమని వెళ్ళిపోతుంది. అంటే అది కూడా ఏమనుకుంటుందంటే చీకటి కదా, వీడు ఏదో నన్ను గమనించలే, వీడి పాటికి వీడు వెళ్తాడు, తర్వాత నేను వెళ్తాము, అది ఏదో ఆహారం ఎత్తుకోవడానికి వచ్చింది. ఇది మాయ. ఇక్కడ ఈ పంచగణములు మాయాగణములు కాశీక్షేత్రానికి ఎన్నో మాయలు పనడానికి వచ్చారట. దివోదాసు రాజుకు ప్రజలకు ఎన్నో సంభ్రమ విభ్రమాలు కల్పించారట. అంటే మాయలు కల్పించిన వీరి మాయాజాలము సైతం కాశీక్షేత్రమందు కానీ రాజు ఎందుకు కానీ పనిచేయాలి. ఈ పంచనాగుల గణములు కాశీక్షేత్రమందు మళ్ళా వీరు కూడా ఏం చేశారంటే అంటే గొప్ప మానసిక స్థితి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్తాను, సామవేద దాన పండుకొని ఒకవేళ అన్నింటికంటే వాళ్ళు గొప్ప స్థితిలో ఉందనుకోండి, వాళ్ళకి శరణాగతి పొందుతారు. అయితే ఈ వచ్చిన వాళ్ళందరూ కాశీక్షేత్రానికి శరణాగతి పొందారు. ఎందుకంటే కాశీక్షేత్రం అంత గొప్పది కాబట్టి శరణాగతి పొందడంలో తప్పు లేదు. ఈశ్వరుడు ఈ కాశీక్షేత్రమందు మనం శరణాగతి పొందాం కాబట్టి మనల్ని రక్షిస్తాడు. ఆయన కార్యము మనం చేయనందుకు కోపపడడు అనుకున్నారు. ఈ పంచనాగ గణములు కాశీక్షేత్రమందు ఒక్కొక్క లింగములు స్థాపించి శివుని కొరకు ఘోర తపస్సు చేస్తున్నారు. వీరు స్థాపించిన లింగములను భక్తి శ్రద్ధలో పూజించిన వారికట 1 కాదు 2 కాదు ఎన్నో లాభములు కలుగుతాయట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు ఈశ్వరుడు వారి తపస్సుకి అనుగుణంగా కొన్ని వరాలు ఇచ్చాడు వాళ్ళకి. వీళ్ళు కొన్ని వరాలు మన కొరకు అడిగిపెట్టి ఉన్నారు. అంటే కాశీక్షేత్రంలో 47,000 కోట్ల శివలింగాలు ఉంటే మీరు నా కంటితో నేను ఇప్పటికీ ఒక 10,000 శివలింగాలు చూశాను.
అంటే ఈ 10,000 శివలింగాలు నేను చూసినప్పుడు ఒక్కొక్క శివలింగం దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఎక్కడ లేదు ఏమీ లేదు అనుకున్నా కనీసం 10 నుంచి 20 యొక్క సులభమైన అవకాశాలు మనకు దొరుకుతాయి. ఒక్కొక్క లింగం దగ్గరికి వెళ్ళి, అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పాం ఘంటాకర్ణేశ్వరం అని చెప్పాను నేను. ఇప్పుడు ఆ ఘంటాకర్ణేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మీరు నిజంగా ఆ స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి అని మీరు అక్కడ కూర్చుంటే ఆ ఘంటాకర్ణం నుండి 2 కిలోమీటర్ల దూరంలో విశ్వనాథుడి గుడి ఉంటుంది. కానీ విశ్వనాథుడి గుడిలో కొట్టేటువంటి గంట ఇక్కడ మనకి వినబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం సోమేశ్వర్ మహాదేవ్ అనుకున్నాం, వెంటనే ఆయన ఒక బెల్ కొట్టాడు. అంటే రాగం అది మంచి రాగమా చెగలో పక్కన పెడతాం. అంటే ఈ విధంగా మీకు అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అక్కడ చూడండి, ఆ గంటా తీర్థం వద్ద మీరు తిరదానం చేశారనుకోండి 7 తరాలు విముక్తిని పొందుతారు. ఇందాక చెప్పాను, ఒక్కొక్క దాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు, కాలపాసములు మనకి అంటుకోవు. ఇలా ఎన్నో సులభమైనటువంటి అవకాశములు మన కొరకు చేసి పెట్టి ఉన్నారు వీళ్ళని. ఈ పంచగణముల వద్ద పంచలింగ స్థాపనలు చేసినట్లయితే, అంటే ఈ లింగాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏవేవి చెప్పుకున్నాము? కందుకేశ్వరు, అలాగే మయూరేశ్వర్ మహాదేవ్, బాణేశ్వర్ మహాదేవ్, గోకర్ణేశ్వర్ మహాదేవ్. అంటే ఇప్పుడు మీకు గోకర్ణ క్షేత్రం ఒకటి ఉంది కదా, అదే దానికి ప్రతీక ఈ గోకర్ణేశ్వరం. అంటే చెవికి సంబంధించింది. కాశీ క్షేత్రంలో ఈశ్వరుడి యొక్క కుడి చెవిగా ఆ శివలింగము పరిగణపడుతుంది. అంటే అక్కడ కానీ మీరట ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఆ దర్గాపులలో ఏం చెప్తున్నాడు చేస్తున్నట్లయితే 7 జన్మల పాపముల నుండి విముక్తిని పొందుతాం, మనం పొందుతామంట. ఒక దగ్గర ఒక శివలింగాన్ని కానీ ప్రతిష్ఠిస్తే ఈ జన్మలో నేను చేసిన పాపం కాదు, ఇంతకుముందు 7 జన్మలలో నేను ఏదో పాపం చేసి ఉంటాను, ఆ జన్మ పాపముల నుండి విముక్తిని పొందుతాను. లోలార్క్ సమీపంದಲ್ಲಿ కందకేశ్వర్ మహాదేవుని దర్శించినట్లయితే శివలోక ప్రాప్తి కలుగుతుంది. అంటే మనకి లోలార్క్ కుండి ఇక్కడే ఉంది కదా, ఈ లోలార్క్ తీర్థం దగ్గర ఉన్నటువంటి కందుకేశ్వరుని కానీ దర్శించి ఆయన అనుగ్రహాన్ని మనం పొందినట్లయితే మనకి శివలోకం కైలాసం వెళ్ళిపోతాం. అలాగే అసీతీరమందున్న మయూకేశ్వరుని దర్శించినట్లయితే గర్భ దుఃఖములు ఉండవట. గర్భ దుఃఖములు అంటే అమ్మ కడుపులో మనం 9 నెలలు ఉండి అక్కడ ఆ మాయాకూపంలో ఎన్నో అనారోగ్యాలు గురి అవుతుంటారు, ఎన్నో ఉంటాయి, అవన్నీ లేవు. బాణేశ్వర్ మహాదేవుని దర్శించినట్లయితే పాపములు భయపడి పారిపోతాయట. అంటే మీరు కాశీ క్షేత్రానికి వచ్చారు అంటే కాశీ మీరు పొలిమేరు లోపలికి వచ్చేటప్పుడే మీ జన్మాంతర పాపములు కాశీ బయట ఉంటాయి, మీరు లోపలికి వస్తారు. కానీ ఇక్కడ ఒకవేళ కాశీ వచ్చి కూడా పాపాలు చేసేవాళ్ళు అంటే ఈ బాణేశ్వర్ మహాదేవుని దర్శించినట్లయితే జన్మల పాపాలు భయపడి పారిపోతాయట. అంటే ఇది గోకర్ణేశ్వరుని దర్శించుకున్నట్లయితే అన్ని విఘ్నములు తొలగి జ్ఞానము కలిగి మోక్షము కలుగుతుంది. ఎందుకంటే గోకర్ణేశ్వరి కదా, ఇంకా అక్కడ కూడా ఉంటుంది. ఈ గోకర్ణేశ్వరిని కానీ దర్శించినట్లయితే జ్ఞానము కలుగుతుంది. ఈ చెవుడు ఎప్పుడు మంచి మాటలే విని మంచిగా మనం మంచి దారిలో వెళ్ళి మంచి ప్రవర్తనతో లోకంలో గొప్ప పేరు తెచ్చుకొని చేస్తాం. జై కాశీ విశ్వనాథ్.